వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. నేను మీ సుమన్ టీవీ సిరి. సో 2025 కి సంబంధించి చాలా మంది ఉమెన్స్ ఆంటర్‌ప్రెన్యూర్స్ గా బయటికి రావాలనుకుంటూ ఉన్నారు. ఎస్, అండ్ అందులో మనం చూసుకుంటే ఎస్పెషల్లీ రమేష్ మేకప్ అకాడమీలో ప్రీవియస్ హిస్టరీ కనుక మనం చూస్తే ఎంతో మంది ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ బయటకు వచ్చి సక్సెస్ఫుల్ గా బ్యూటీ పార్లర్ కావచ్చు, సెలూన్స్ కావచ్చు, సో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో బిజినెస్ ని స్టార్ట్ చేశారు. కొంతమంది ఇంట్లో ఉండి కూడా ఏదైతే ఇక్కడ స్కిల్ నేర్చుకున్నారో అది శారీ డ్రేపింగ్ కావచ్చు, ఫ్లవర్ మేకింగ్ కావచ్చు. ఎస్పెషల్లీ శారీ డ్రేపింగ్ అండ్ ఫ్లవర్ మేకింగ్ లో బాక్స్ ఫోల్డింగ్ అని ఇంట్లో ఉండి డెకరేషన్ చేసేసి మనం ఇంటికి పంపించడం, ఇటువంటివి చాలా మంది ఆన్లైన్ త్రూ బిజినెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు శారీ డ్రేపింగ్ క్లాసెస్ అసలు ఎలా జరిగాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డెఫినెట్ గా. సో మా వెనక కనుక చూస్తే ఆల్రెడీ శారీ డ్రేప్ చేస్తుంది. సో ట్రెండీ ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ లో ఉన్న శారీ మోడల్ అనేది మాధవి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎన్ని శారీ డ్రేపింగ్ స్టైల్స్ నేర్పిస్తూ ఉన్నారు అండ్ స్టూడెంట్స్ కి ఏ విధంగా అనిపించింది, శారీ డ్రేపింగ్ లో మార్కెట్ లో ఏ విధంగా స్కోప్ ఉంది, అంటే ఇంట్లో ఉండి కూడా దీన్ని బిజినెస్ గా మనం కన్వర్ట్ చేయొచ్చా, ఆ ఛాన్స్ ఉందా, అండ్ రమేష్ మేకప్ అకాడమీలో 30 days కోర్స్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అయిందో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మ్యామ్. సో ఇవాళ ఎన్నో డే మీకు రమేష్ అకాడమీలో? 21st డే. సో ఇవాళ శారీ డ్రేపింగ్ క్లాసెస్ అవుతున్నాయి అనమాట. ఏ విధంగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే? ఇట్ వాజ్ రియల్లీ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ మ్యామ్. అంటే చాక్ పీస్ తప్ప ఏం పట్టుకోవడం రాందరికి. టీచరా మీరు? ఓకే. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత హెయిర్ స్టైల్స్ గానీ, మేకప్ గానీ, శారీ డ్రాపింగ్, నెయిల్ ఆర్ట్, ఎవ్రీథింగ్ కొంచెం కొత్తగా అలా అనిపించిన ఎక్స్పీరియన్స్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సో శారీ డ్రేపింగ్ అనేది రెగ్యులర్ గా మనం చేసుకుంటూనే ఉంటాము. ఇక్కడ కొత్తగా మీకు ఏమనిపించింది? కొత్తగా ఏంటంటే అసలు నేను రెగ్యులర్ గా కట్టేదే శారీస్, కానీ ఎలా కట్టాలనేది మాత్రం నాకు తెలియదు. మాధవి మ్యామ్ ఎప్పుడైతే మ్యామ్ మార్నింగ్ క్లాస్ స్టార్ట్ చేశారో ఇలా కూడా శారీస్ కట్టొచ్చా అంటే ఈజీగా అది మనం అంటే రెగ్యులర్ గా కట్టేది మనం ఐరన్ లేకుండా ఇలాగా కట్టేసుకుని వెళ్ళిపోతాం. కానీ మేడం రెగ్యులర్ శారీస్ కూడా ఎంత ఈజీగా ప్రీ ప్లీటింగ్ చేసేసుకుని విత్ ఇన్స్టాంట్ గా కట్టుకుని టైం లాస్ అవ్వకుండా ఎలా కట్టుకోవాలనేది కూడా చాలా బాగా నేర్పించారు ఈ రోజు. ఓకే, ఇది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు బయటికి వెళ్ళిన తర్వాత? యాక్చువల్ గా మాది చాలా పెద్ద ఫ్యామిలీ మ్యామ్. అయితే ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ఐరన్ కి బయట ఇస్తాం కదా, కానీ ఇలా చేయరు కదా ఐరన్ అనేది, ఇలా నార్మల్ గా చేసేసి ఇస్తారు. కానీ కొన్ని ఫంక్షన్స్ లో మన రిలేటివ్స్ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ శారీస్ ఏమో నీట్ గా ఇలా పఫీ స్టైల్స్ లో చక్కగా ఇక్కడ ఫినిష్ వస్తుంది. మన ఐరన్ ఏమో నార్మల్ గా మళ్ళీ ఎలా శారీ కట్టుకుంటామో అలాగే అనిపిస్తుంది. కానీ నాకు ఎప్పుడు అనిపించేది నేను కూడా ఒకసారి నేర్చుకుని మా చుట్టాలందరికి కూడా ఫ్రీగా శారీ డ్రేప్ చేసేయాలి అనేది నాకు అలాగే అనిపించింది. సో చాలా నీట్ గా ఉంది. ఇదంతా ప్రీ ప్లేట్ కదా మీరు కంప్లీట్ గా మీరే చేశారా? సో ఇవాళ నేర్చుకున్నారా? వన్ డే లో? ఈ రోజే మ్యామ్. వన్ డే కాదు మ్యామ్, జస్ట్ 1 hour లో నేర్చుకున్నారు మీరు కంప్లీట్ గా. ఎంత టైం తీసుకున్నారు మీరు డ్రేప్ చేయడానికి? నేను డ్రాప్ చేయడానికి మాత్రం దిస్ ఇస్ ద ఫస్ట్ డే కాబట్టి నాకు ½ hour పట్టింది. ఓకే. సో దీని నుంచి కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి అంటారా? ఇన్కమ్ సోర్సెస్ అంటే ఇప్పుడు నాకైతే నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసింది లేదు, కానీ నేను వీడియోస్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, ఇలా సోషల్ మీడియాలో చూసినప్పుడు చాలా మంది వీటి ద్వారానే ఇన్కమ్ అనేది చాలా ఎర్న్ చేస్తున్నారు. నాకు కూడా ఆ హోప్ అనేది వచ్చింది. చాలా మంది వీడియోస్ చూసి నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది, దీని వల్ల ఇంత యూజ్ ఉందా, జస్ట్ మనం ఒక 20 minutes 15 minutes స్పెండ్ చేస్తే మనకి ఇంత అట్లీస్ట్ అంటే 500 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఒక 20 minutes కి 500 అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్న చిన్న జాబ్స్ ఎర్లీ మార్నింగ్ 8 నుంచి 5 వరకు చేస్తేనే 500-600 వస్తుంది పర్ డే కి. అలాంటిది మనం జస్ట్ 20 minutes లో, అది మన ఎక్స్పీరియన్స్ ఎక్కువైతే జస్ట్ 15 minutes లో చేసేస్తామేమో అనే కాన్ఫిడెంట్ కూడా ఉంది. 15 minutes లో 500 అంటే అసలు ఇట్స్ నాట్ నార్మల్ మ్యామ్. సో మీరు అన్నట్టుగానే ఒక శారీ డ్రేపింగే కాదు, మేకప్ నేర్చుకుంటే ఒక ఈవెంట్ మొత్తాన్ని మనం గ్రాప్ చేయొచ్చు ఇందులో. ఎందుకంటే రమేష్ మేకప్ అకాడమీలో మీకు నెయిల్ ఆర్ట్, శారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్స్, మేకప్ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఒక చిన్న ఈవెంట్ ఏదొచ్చినా ఆ ఈవెంట్ లో వాళ్ళకి ఏదైతే నీడ్ ఉంటుందో ఆడపిల్లలకి అక్కడ ఇవన్నీ నేర్చుకోవచ్చు అంటారా మీరు? ఆ పాసిబిలిటీస్ డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్లీ. ఇప్పుడు మనకి ఇది ఒక కాంబో ప్యాక్ లాగా అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ కి వెళ్తే ఓన్లీ స్టార్టర్స్ తోటి, లేకపోతే ఓన్లీ బిర్యానీ తోటి, లేకపోతే ఓన్లీ జస్ట్ కూల్ డ్రింక్స్ తోటి కాకుండా ఇక్కడ అన్ని ఫస్ట్ స్టార్టర్స్ నుంచి మనకి మొత్తం అన్ని మనకు ప్రొవైడ్ చేసినట్టు. ఈవెన్ హెయిర్ స్టైల్, ఇప్పుడు మనకి చూడండి మనందరి జుట్లు ఉంటాయి కానీ హెయిర్ స్టైల్స్ అనేవి ఎప్పుడు నార్మల్ గా ఇలాంటివి వేసుకుని జస్ట్ లీవ్ చేసుకుంటాము.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని రకాల హెయిర్ స్టైల్స్ ఉంటాయా, అసలు ఇంత ప్రాసెస్ ఉంటుందా అనేది చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది, ఫ్యామిలీ ప్యాక్ డెఫినెట్లీ మ్యామ్. రమేష్ మేకప్ అకాడమీలో ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది, ఎవరు మర్చిపోవద్దు. ఒక నెయిల్ ఆర్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి మిగతా వర్క్ అంతా నేర్చుకోవచ్చు. సారీ డ్రైపింగ్ వచ్చు, మాకు మిగతా వర్క్ రావంటే వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు. అండ్ సెలూన్స్ లో వర్క్ చేసే అబ్బాయిలు కావచ్చు, అందరికీ కూడా ఇది ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. హలో అండి. హలో మేడం. సో మీ పేరు? శిరీష మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఆంధ్రప్రదేశ్ మేడం, ప్రకాశం జిల్లా. ఓకే, సూపర్. మరి ఈ రోజు రమేష్ మేకప్ అకాడమీలో శారీ డ్రైపింగ్ క్లాస్ అయితే జరుగుతూ ఉంది కాబట్టి అవును మేడం. మీరు తయారు చేసిన ఒకసారి శారీ డ్రైపింగ్ ని చూపించారా? సూపర్. మొత్తం మీరే చేశారా, ఎవరైనా హెల్ప్ చేశారా? నేనే చేశాను మేడం. సో కంప్లీట్ గా ఎంతసేపు పట్టింది మీరు డ్రైప్ చేయడానికి? 25 minutes పట్టింది మేడం. 25 minutes అంటే చెప్పగానే ఈజీగానే అర్థమైపోయిందా మీకు? చెప్పడం ఈజీగా అర్థమైంది, కొంచెం చేసేటప్పుడు కష్టం అనిపించింది, కాకపోతే చెయ్యాలి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు రమేష్ మేకప్ అకాడమీలో మనం చూస్తూ ఉన్నాం, చాలా బాగుంది అని చెప్తూ ఉన్నారు. అంటే వేరే అకాడమీతో పోలిస్తే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటారు? ఇక్కడ అంటే స్పెషాలిటీ అంటే ఉంది మేడం, చాలా ఉంది. పర్సన్ టు పర్సన్ నేర్పిస్తారు, 1కి 4 సార్లు చెప్తారు. ఇక్కడే ప్రాక్టీస్ ఉంటది ఫస్ట్. ఓకే, ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద అని ఏం లేకుండా ఇక్కడే ఎక్కువ ప్రాక్టీస్ ఉంటది, బాగా చెప్తారు మాకి. ఓకే, ఏ రోజు చెప్పింది ఆ రోజే ప్రాక్టీస్ ఉంటది. అండ్ అలాగే మీరు వచ్చారు, ఫ్యామిలీ కూడా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే నేను ఇందులో కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను, ఇది నేర్చుకోవాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ఫ్యామిలీ నుంచి ఎలా ఉంది? మా ఫ్యామిలీ వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు మేడం. ఏదైనా సరే చేసి గెలవాలి, నేర్చుకో, ఏది నేర్చుకున్నా అందులో సక్సెస్ అయ్యేటట్టు అయితే నువ్వు వెళ్ళు, మేమేం అబ్జెక్షన్ చెప్పలేదు మేడం. పంపించారు, మా పిల్లల సపోర్ట్ ఉంది. మా మమ్మీ నువ్వు వెళ్ళు, మమ్మీ నువ్వు నేర్చుకో, ఏదో ఒకటి చెయ్యాలి కదా అని సపోర్ట్ చేస్తారు బాగా. గ్రేట్. చిన్న పిల్లలైనా సరే. సూపర్. అండ్ అలాగే నేర్చుకున్నారు కాబట్టి మనం నేర్చుకుంది ఒక దగ్గర ఉపయోగిస్తూ ఉంటాం. అంటే మీకు ఇప్పుడు దాకా మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, నేను చేయగలుగుతాను అన్నారు కాబట్టి నెక్స్ట్ ఏంటి స్టెప్ అంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ అయితే కొన్ని రోజులు మామూలు హోమ్ సర్వీస్ చిన్న చిన్నవన్నీ చేస్తా మేడం. తర్వాత అయితే ఒక మంచి స్టోర్ మాదే ఓపెన్ చేయాలనుకుంటున్నాం మేడం. స్టూడియో, మేకప్ స్టూడియో ఓపెన్ చేయాలని అయితే నమ్మకంతోనే వచ్చాయి. గ్రేట్. మా వాళ్ళందరూ చెప్పారు, మేము అందరం ఉన్నాం, నువ్వు ఏది చేస్తా అన్నా సపోర్ట్ చేస్తాం, కాకపోతే ఆచితూచి అడుగేయి ఒక దాంట్లో అన్న ఉద్దేశంతో ఇంకా స్టార్ట్ చేశారన్నట్టు మీ జర్నీని. మరి రమేష్ అకాడమీలో నేర్చుకున్నారు కాబట్టి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? అలాగే ఎవరికైనా కూడా రిఫర్ చేయాలి అంటే చేస్తారా? ఎందుకు? చేస్తాను మేడం నేనైతే, ఎందుకంటే 100% చేస్తాను. ఇక్కడ బాగా నేర్పిస్తారు, ఏం తెలియకుండా బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా ఇక్కడ చాలా బాగా నేర్చుకుంటారు. నేర్చుకొని బయటకు వెళ్ళి మంచి పొజిషన్ లో కూడా ఉన్నారు. ఎస్, అందుకోసం నేను చెప్తాను, 10 మందికి ప్రిఫర్ చేస్తాను ఖచ్చితంగా. సూపర్. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఏదైతే ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో మేకప్, త్వరలో మీరే వచ్చి ఓపెన్ చేయాలి మేడం. డెఫినెట్ గా. సో చూసారు కదా, అంటే ఒక అకాడమీలో మనం జాయిన్ అయినప్పుడు మనకు తెలియకుండానే మనలో కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేయడమే కాకుండా ఒక స్టూడియో పెడతాను అన్న నమ్మకాన్ని కూడా క్రియేట్ చేసింది రమేష్ మేకప్ అకాడమీ అని చెప్తాను. సో మరి అలా చాలా మంది మహిళలు కూడా ఇది నాకు వస్తుందా అన్న ఆలోచన పక్కన పెట్టి నేను చేయగలుగుతాను అనే వాళ్ళు ఎవరైనా కూడా ముందుకు వస్తే రమేష్ మేకప్ అకాడమీలో చాలా ఆపర్చునిటీస్ అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శిరీష గారు అనమాట. సో నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు ఈ రోజు శారీ డ్రైపింగ్ నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని కూడా కనుక్కుందాం రండి. హలో అండి. హాయ్ మ్యామ్. 21st డే ఐ థింక్ సో మీకు ఇక్కడ, అంతే కదా? ఏ విధంగా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫ్రాంక్గా చెప్పాలి అంటే జస్ట్ జనరల్గా అంటే ఆడపిల్లలందరికీ మేకప్ అంటే ఇష్టం, వేసుకోవడము. జనరల్గా మనం వేసుకునే మేకప్ లా అనిపించి ఓకే ఇది మనం చేయగలుగుతాం ఈజీ అని అనుకున్నాం, కానీ బట్ దీంట్లో ఇన్ని స్టెప్స్ ఉంటాయి. సో చాలా చిన్న పాయింట్సే, బట్ దాన్నే మంచి ఒక మనిషిని బ్యూటీగా చేంజ్ చేసే ఒక టెక్నిక్స్. సో ఇది రెగ్యులర్గా మనం వేసుకునేదే, ఇంట్లో వేసుకునేది వెళ్ళిపోయేదే, బట్ కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత అంటే నాకు అనిపించింది ఒక ఫీల్ ఏంటంటే వై మేకప్ ఆర్టిస్టులు ఇంత ఛార్జ్ ఎందుకు చేస్తారు అన్నది, ఆ ఒక ట్రిక్ అనేది నాకు ఇవాళ ఇంకా ఎస్పెషల్లీ శారీ డ్రైపింగ్ లో మాత్రం ఇంకా బాగా తెలిసింది అనమాట. ఓకే, సో శారీ డ్రైపింగ్ మీరు ఇవాళ క్లాస్ నేర్చుకున్నారు కదా, కంప్లీట్ గా మీరే డ్రైప్ చేస్తారా అండి? అవును మ్యామ్, బాక్స్ ఫోల్డింగ్ మీరే చేశారు. ఎంత టైం పట్టింది చేయడానికి మీకు? ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ టైం కాబట్టి ఇట్స్ టేక్ 35 minutes 30 minutes అట్లా. ఓకే, సో అలవాటు అవుతూ ఉంటే దాన్ని 10 minutes 15 minutes తో చేయొచ్చు మేడం. అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, సో రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ 10 minutes లో చేసే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. సో బయట చాలా మంది ఏంటంటే రమేష్ మేకప్ అకాడమీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి, అసలు ఇక్కడే ఎందుకు నేర్చుకోవాలని అడుగుతూ ఉంటుంటారు. బట్ మీ ఎక్స్పీరియన్స్ తో 21 రోజులు ఇక్కడ మీరు జర్నీ చేశారు కాబట్టి అడుగుతున్నాను, మీరేమి అబ్జర్వ్ చేశారు ఇక్కడ?
వై రమేష్ అకాడమీ అని అంటే జనరల్గా అన్ని చోట్ల కూడా మేకప్ సిలబస్ మేబీ సేమ్ మేకప్స్ ఉంటాయి, హెయిర్ స్టైల్స్ ఉంటాయి. బట్ వై రమేష్ అకాడమీ స్పెసిఫిక్గా అని అడిగితే జనరల్గా సార్ వాళ్ళకి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉంది. బయట వాళ్ళు ఏదో ఒక 3 years 4 years వేరే చోట ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. జనరల్గా మనకి ఫిలిం ఇండస్ట్రీ అంటే సో కెమెరాకి వెళ్తున్నప్పుడు దే విల్ షో పర్ఫెక్ట్లీ 100% వాళ్ళ ఎఫెక్ట్ పెడతారు. సో అట్లాగా వాళ్ళు 20 years ఎబో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు ట్రైన్ అయ్యి ఎన్నో హెయిర్ స్టైల్స్ మేకప్స్ అవన్నీ వేసి సో వాళ్ళకు ఎక్స్పీరియన్స్ త్రూ వచ్చిన టెక్నిక్స్ ఉన్నాయి చూసారా, అవి మేబీ మనం బయటకి వెళితే ఆ టెక్నిక్స్ మనకి ఇక్కడ రావు. ట్రూ. సో దట్స్ అండ్ స్పెషల్ గా నేను రమేష్ అకాడమీని చూస్ చేసుకోవడానికి కారణం కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ అంటే నేను జనరల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని నేను ట్రై చేసిన. బయట వేరే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నాకు అనిపించింది అంటే వీడియోస్ చూడడం కానీ మొత్తం సార్ బయోడేటా అవి ఉంటాయి కదా. సో రమేష్ అకాడమీ ఎట్లా స్టార్ట్ అయింది, ఇంతకు ముందు ఏం చేసేవారు, సో ఇవన్నీ నేను అన్ని చూసుకున్నాక సో రమేష్ అకాడమీ ఇస్ వెరీ బెస్ట్ అనిపించింది. అంటే జస్ట్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కావాలి. 30 days లో ఇక్కడ నుంచి బయటికి వెళ్తామా అంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు మాకు డౌట్ ఉండే, మార్నింగ్ 10కి వస్తాం 5 వరకే అన్నారు, మనము ప్రాక్టీస్ ఉంటుందా, హాఫ్ డే క్లాస్ అయిపోతుంది. కానీ సార్ మమ్మల్ని ఎట్లా రిక్వెస్ట్ చేస్తారంటే 9:30కి రండి అమ్మా, ప్రాక్టీస్ చేసుకోండి, ఈవినింగ్ ఏమంటారు మీ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి అప్పుడే త్వరగా అవుతుంది. వెళ్ళిన వెంటనే మీరు ఒక ఏమంటారు ఈవెంట్ చేసేయాలి, చాలా క్విక్ గా చేయాలి. సో బయట స్టూడియోస్ లో 10కి ఆన్ చేసామా 5కి ఆఫ్ చేసేసామా అన్నట్టు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం సార్ అలా కాదు. సో కావాలంటే మా కోసం సార్ కొంచెం సేపు ఉండి మరి ఏమంటారు ప్రాక్టీస్ చేయండి అని మమ్మల్ని బూస్ట్ చేస్తూ ఉంటుంటారు. ఓకే, సారీ డ్రేపింగ్ ఏదైతే ఉందో దీని నుంచి ఇన్కమ్ ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది మ్యామ్. ఇంకా మా జాలీ ఆ సెలబ్రిటీ ఉన్నారు కదా, ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఓకే, సో తను ఎక్కడో ఇంట్లో కూర్చొని ఉన్నా తాను ఇప్పుడు ఏమంటారు ఎన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఇస్తుందో, సో అదొక్కటి మనం మైండ్ లో విజన్ తీసుకుంటే మేబీ తర్వాత మాలో ఎవరో ఒకరు మేము ఆమె కన్నా పెద్దగా సెలబ్రేట్ అవ్వచ్చు, చార్జ్ చేయొచ్చు సెలబ్రిటీస్ దగ్గర. సో ఇట్స్ వెరీ ఐ విష్ ఎందుకంటే డెఫినెట్ గా అంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవ్వాలి మ్యామ్, డెఫినెట్ గా అవుతారు. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.